నందున్న మనము ఒకరితో ఒకరు సరి అయిన సహవాసము చేస్తున్నామా లేదా? అది కూడా ప్రభు సన్నిధిలో, ప్రభు ఆత్మ పరిశీలనలో మనం పరీక్షించుకుందాం. ప్రభు పిల్లలమైన మనము ఒకరి ఎడల ఒకరు ఎలా ఉన్నాం, ఎలా ఉంటున్నాం, ఎలా ఉండాలని ఆయన ఏర్పాటు, ఆయన చిత్తం. మనం ఎలా ఉంటున్నాం ఆలోచించుకుందాం. విమర్శ కాదు, ఆలోచన చేయాలి, పరిశీలన చేయాలి. ప్రార్థనాపూర్వకంగా భారంతో ఏర్పాటు చేయబడిన సభలు, వేల లక్షల రూపాయల ఖర్చుతో కూడిన సభలలో మనం మేలు పొందాలి. యోనాతాను దావీదును ఎందుకు ప్రేమించడం ప్రారంభించాడు? 18వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, కానీ దాని వెనక ఉన్న అధ్యాయం అంటే సమూయేలు 17వ అధ్యాయం, అది ప్రారంభం. ఒకసారి 19వ అధ్యాయానికి రండి.